హలో, నేను మిస్ రావు. బనకచర్ల ఇప్పుడు ఇది రాజకీయపరమైనటువంటి ప్రాజెక్టుగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం బనకచర్లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలను తిరస్కరించింది. ఇది తాము సాధించినటువంటి విజయం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది. కాదు, మేము కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఆ బనకచర్లను ఆపిచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అసలు ఇదంతా కాదు, బనకచర్లని ఖచ్చితంగా దాన్ని సాకారం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తోంది. సరే, ఆ ప్రాజెక్టు ఇప్పుడు అవుతుందా అంటే అయ్యే పరిస్థితి కనపట్ల. కారణం, పోలవరం ఇప్పటికే నత్తనడక నడిచింది. ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆయన 2027 కల్లా పూర్తి చేస్తానని చెప్తున్నారు. కాకపోతే దాని ఎత్తు 5 మీటర్లు తగ్గించారు. వాస్తవంగా ఉండాల్సినటువంటి హైట్ కంటే కూడా తగ్గించారు. అది ఎందుకు తగ్గించారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తగ్గించారని చెప్పి చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి తగ్గించడానికి కారణాలు ఏంటంటే కేసీఆర్ గారు ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళిద్దరు కలిసి టైఅప్ అయిపోయి చేసినటువంటి కార్యక్రమం అది. పోలవరం ఎత్తును తగ్గించడం అనేది కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి చేశారు. కేసీఆర్ గారి ఒత్తిడి కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తోంది. సరే, ఎవరి ఒత్తిడికి ఎవరు లొంగారు అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి అయితే అన్యాయం జరిగింది. 5 మీటర్ల ఎత్తు తగ్గించి పోలవరాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఇలా ఉంటే 81,000 కోట్లతోటి బనకచర్ల ప్రాజెక్టుకు ప్రతిపాదన తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ బనకచర్ల నుంచి రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలి, గోదావరి జలాలను కృష్ణాలో కలిపి ఆ కృష్ణాలో ఉండే వాటర్ని రాయలసీమకి తరలించాలి అనేది ఆయన ప్లాన్. బనకచర్ల అంటే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి బనకచర్లకి తరలించాలనేది ఆయన. కానీ ఈ బనకచర్లకు సంబంధించినటువంటి ఆలోచన, లేదంటే గోదావరి నదికి సంబంధించినటువంటి జలాల్ని కృష్ణాలో మెర్జ్ చేసి కృష్ణాలో తరలించి రాయలసీమని రత్నాలసీమ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు 2019లోనే ప్లాన్ చేశారు. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలతోటి వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు. 2 లక్షల కోట్ల రూపాయలతోటి చెరొక 1,00,000 కోట్లు వేసుకోవాలనుకున్నారు. 2 రాష్ట్రాలు, జగన్ 1,00,000 కోట్లు, కేసీఆర్ 1,00,000 కోట్లు. ఇది వాళ్ళ ఆ రోజు ప్లాన్ చేసుకుంది. యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి మీటింగ్లు కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు చర్చించారు కూడా. అయితే కేసీఆర్ గారి ప్రతిపాదన ఏంటి? నెంబర్ 1, ఇది ఎక్కడి నుంచి అంటే భద్రాచలం నుంచి మున్నేరు, భద్రాచలం మున్నేరు దగ్గర ఒక రిజర్వాయర్ కట్టి దీని ద్వారా సాగర్కి నీళ్లు పంపించాలి. ఇది ఫస్ట్ ప్రాబ్లం. 2, దమ్మగూడెం నుంచి సాగర్కి నీళ్లు తరలించాలి. ఇది ప్లాన్. దమ్మగూడెం నుంచి సాగర్కి తీసి ఇక్కడ భద్రాచలం మున్నేరు, అక్కడి నుంచి పులిచింతల మీదుగా సాగర్ ఇట్ట ప్లాన్ చేశారు. అంటే కేసీఆర్ గారు ఏం చేశారు? ఈ 2 ప్రాజెక్టులు కూడా తెలంగాణ పరిధిలో ఉండేటువంటి గోదావరి బేసిన్ మీద ప్లాన్ చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. కానీ ఆ రోజున ఉన్నటువంటి అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు దానికి ఒప్పుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అని చెప్పారని తెలుస్తుంది. ఎందుకంటే ఓకే అని చెప్పారంటే ఆ రోజున ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏది చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు దానికి తలాడించారు అనేది ఆ రోజు వచ్చినటువంటి టాక్. కారణం ఏంటంటే 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు కలిసిన తర్వాత కాళేశ్వరాన్ని ఇద్దరు ప్రారంభించారు.
ఆ తర్వాత జరిగినటువంటి మీటింగ్లో, తొలి మీటింగ్లోనే హైదరాబాద్లో ఉండేటువంటి అసెంబ్లీ సెక్రటరియట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ వాటా, దాన్ని ఇచ్చేశారు. అప్పటికే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెనోవేషన్ చేయించారు. అయినప్పటికీ కూడా ఇచ్చేశారు. ఇప్పటికీ కూడా 9-10 షెడ్యూల్లో ఉండేటువంటి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు, 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఏపీవి తెలంగాణలో ఉన్నాయి. వీటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. కేసీఆర్ గారు అడిగిందే తడవుగా అసెంబ్లీని సెక్రటరియట్ని ఇచ్చేశారు. ఆ తర్వాత ఈ ఆస్తుల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయకపోగా ఈ ప్రాజెక్టులు రెండింటినీ డిజైన్ చేసి చెరొక 1,00,000 కోట్లు పెట్టి ఇది కట్టించాలి అని చెప్పేసి అనుకున్నారు. ఆ సమయంలోనే నగరి వెళ్ళారు. తిరుపతి నుంచి నగరి వెళ్ళినట్టున్నారు కేసీఆర్ గారు అప్పట్లో. అక్కడ రోజా గారు మినిస్టర్, అప్పుడు రోజా గారి ఇంట్లో ఆయన విందు ఆరగించి రోజా గారు పెట్టినటువంటి చేపల పులుసు చాలా అద్భుతంగా ఉంది అని చెప్తూ రాయలసీమని నేను రత్నాలసీమ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ అధికారులు నో అని చెప్పడంతో ఈ ప్రాజెక్ట్స్ మూలన పడ్డాయి. సీన్ కట్ చేస్తే తర్వాత ఎలక్షన్ రావటం, ఎలక్షన్లో అటు కేసీఆర్ గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవటం, ఇవన్నీ జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు పోలవరం 2027లో పూర్తవుతుంది, సో పోలవరం నుంచి వచ్చేటువంటి నీళ్ళని బనకచెర్ల ద్వారా రాయలసీమకి కృష్ణాకు కలిపి కృష్ణా నుంచి రాయలసీమని రత్నాలసీమని చేస్తాము, కేవలం 300 టీఎంసీలు మాత్రమే వాడుకుంటాము, దాదాపు 3000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి, ఈ సముద్రంలో కలిసిపోతున్నటువంటి వాటిని మేము వాడుకుంటాము బనకచెర్ల ద్వారా, ఈ వరద జలాలు అని చెప్పారు. నిజమే, అది వరద జలాలే, వరదలో సముద్రంలోకి వెళ్ళేవి. కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణలో ఉండేటువంటి కేసీఆర్ గారి ఫ్యామిలీ కానీ సముద్రంలోకి వెళ్ళేటువంటి నీటిని మీరు వాడుకుంటున్నారు కాబట్టి ఆ నీటి వాటా మాకు పైభాగంలో ఇవ్వాలి అని చెప్పి ఒక ప్రతిపాదన చేస్తూ ఈ నీళ్ల రాజకీయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దీంతో బనకచెర్ల ప్రాజెక్టు 81,000 కోట్లతో నిర్మించాల్సిన దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపిస్తే కేంద్రం అంగీకరించాల. జనరల్గా కేంద్రం అంగీకరించదు, ఎందుకంటే ఆల్రెడీ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చేసింది. 80,000 కోట్లతోటి 81,000 కోట్లతోటి మళ్ళీ బనకచెర్లని అంటే అంత ఈజీగా ఒప్పుకోదు. వీలున్నంత వరకు తప్పించుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి దాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించమని చెప్పి చాలా కాలం నుంచి అడుగుతున్నారు, కానీ పట్టించుకోలేదు. ఎందుకంటే బైఫర్కేషన్ యాక్ట్లో లేదు కాబట్టి. బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది కాబట్టి పోలవరానికి 5 మీటర్లు తగ్గించైనా కానీ కట్టిస్తున్నారు, కానీ అది కూడా లేదు మామూలుగా అయితే. సో కేంద్ర ప్రభుత్వం 81,000 కోట్లు ఇవ్వడానికి దాదాపుగా అంగీకరించదు. అందుకే ఏదో ఒక కొర్రీ పెట్టి కేంద్ర జలవనరుల సంఘానికి పంపించాలి ఈ ప్రతిపాదనలో. కేంద్ర జలవనరుల సంఘం నీటి వాటాలకు తెలుస్తుంది, అది తేలిన తర్వాత అప్పుడు చూద్దాం అన్నట్టుగా దాన్ని ప్రస్తుతానికి కోల్డ్ స్టోరేజ్లో వేశారు. ఆ కోల్డ్ స్టోరేజ్లోకి వేయడాన్ని తమ క్రెడిట్ కింద బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ తమ క్రెడిట్ కింద చెప్పుకుంటున్నాయి. ఇంతవరకు ఓకే. దీన్ని రాజకీయ కోణం నుంచి ఇంకో కోణం నుంచి చెప్తున్నారు. ఏంటి, నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితమైనటువంటి సంబంధాలు దిగిపోయాయి, అందుకే బనకచెర్ల ప్రాజెక్ట్ని తిరస్కరించారు. రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి ఎన్నికల్లో వెళ్ళబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారు ఇంకా కూడా దగ్గరగా ఉన్నారు. అందుకే బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షుల ఎంపిక కూడా కేసీఆర్ గారు చెప్పినట్టు జరిగిందని కొంతమంది అంటే, కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జరిగిందని కొంతమంది అంటున్నారు. మొత్తం మీద ఈ బనకచెర్ల అనేటువంటి ప్రాజెక్టు ఇప్పుడు తాజాగా రాజకీయ పొత్తులు దిశగా చర్చ జరుగుతుంది. అసలు ఆ ప్రాజెక్టు నిర్మాణం, ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇవన్నీ పోయాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం అంగీకరించలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ వచ్చింది. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పార్టీతో
కలిసి ఎన్నికల్లో వెళ్ళబోతుంది. అందుకే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు గారికి ఇచ్చారు. ఈ యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరు సర్దుకుంటూ ఉన్నారు. రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కానీ లేదంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ వస్తే పరిస్థితి ఏంటి అనేది బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది. అందుకే ప్రతి అంశాన్ని రాజకీయంతో ముడిపెడుతుంది. అందుకే బనకచలను కూడా రాజకీయంతో ముడిపెట్టి బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తూ బీజేపీకి మేము దగ్గర అవుతున్నాము అనేటువంటి ఒక పీలర్స్ వదులుతున్నారు. అంటే బీజేపీతో దగ్గర అవుతున్నాం అనే పీలర్స్ ఇప్పుడు వదలటం కాదు. కేటీఆర్ గారు లోక్సభ ఎన్నికలకు ముందే పీలర్స్ వదిలేరు. ప్రాంతీయ పార్టీలు మనుగడే ఉండదు, ఉంటే ఎన్డీఏలో ఉండాలి, లేదంటే ఇండియా కూటమిలో ఉండాలి, లేదంటే సర్వైవే కావు ప్రాంతీయ పార్టీలు అని చెప్పి ఆయన ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు అప్పట్లో. సో కాబట్టి ఈ పరిణామం రాజకీయపరమైనటువంటి ఈక్వేషన్స్కి దారితీసే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.